హలో గాయ్స్, దిస్ ఈజ్ విజయ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫుల్గా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు ఒకవేళ స్టార్టింగే లైక్ చేయాలనుకుంటే ఇప్పుడే లైక్ చేసేసి వీడియో అయితే మొత్తం చూడండి అనమాట. ఎందుకంటే మీకు తప్పకుండా నచ్చుతుంది అని నేను చిన్న కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఈ ప్లేస్ ఎక్కడ అని అడగొచ్చు మీరు. ఎందుకంటే మీకు ఇలా సీసోర్ కనిపించి సీసోర్ మీద వాల్క్ బ్రిడ్జ్ ఉంది అని అంటే మీకు మన సైడ్ ఎక్కడ కూడా కనిపించదు అనమాట. మన ఆంధ్ర సైడ్ కానీ లేదంటే ఇలా కింద తమిళనాడు సైడ్ కానీ మీకు ఎక్కడ ఇలా కనిపించదు. అలాగే జనాల్ని కూడా అక్కడికి అలౌ చేయరు కొన్ని చోట్ల. కానీ ఇది డిఫరెంట్ సినారియో ఇక్కడ అప్లై అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ అనేది ఎవరైనా గెస్ చేయగలిగితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అది కూడా స్టార్టింగ్ వీడియో చూడకముందే మీరు ఈ చెప్పిన తర్వాత చేసిన వరకునే మీకు ఛాన్స్ అనమాట. అదర్వైజ్ నేను చెప్పేస్తాను. ఎందుకనంటే మీకు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అంటే అది ఈవినింగ్ టైము. ఈవినింగ్ టైం మనకి సన్సెట్ ఎటు అవుతుంది అని అంటే వెస్ట్లో కదా. వెస్ట్ కాబట్టి వెస్ట్లో ఉన్న ఏరియాస్, వెస్ట్లో ఉన్న సిటీస్ని మీరు తెలుసుకుంటే ఒకసారి మేజర్ సిటీస్కి కాకపోయినా కొంచెం మీకు తెలియని ఒక సిటీ అనమాట ఇది. అంటే తెలియదు కాదు, మీరు నార్మల్గా యూజ్ చేసేవాడే ఉడిపి. ఉడిపి అనే ఇది సిటీ అనమాట. మ్యాక్స్ ఇక్కడ టూరిజం ప్లేస్ అనేది టూరిస్టులు అనేవి చాలామంది వస్తూ ఉంటారు, టూరిస్టులు. అలాగే ఈ ప్లేసెస్ ఎందుకు ఇంత హైలైట్ అవుతాయంటే మీకు ఎక్కడైనా ఐలాండ్స్ కనిపిస్తే ఐలాండ్స్లోకి వెళ్ళాలని ఆశ ఉంటుందా? ఉంటుంది కదా ఆబ్వియస్గా. కానీ మన సైడ్ ఎక్కడైనా ఐలాండ్స్లోకి వెళ్ళాలంటే నో మోర్ ఛాన్స్. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తూ కూర్చుంటుంది. కానీ ఇటు సైడ్ ఏంటంటే గవర్నమెంటే అలౌ చేస్తుంది అనమాట. ఎందుకనంటే ఎక్కువ టూరిస్టులు వస్తారు కదా, ఫారినర్స్. వీళ్ళకి కొంచెం ఫ్రీగా ఉండడానికి, వాళ్ళకి ఆహ్లాదకరంగా కొంచెం అక్కడ వెదర్ని వాళ్ళకి అనుగుణంగా మార్చడానికి ఉంటుందన్నమాట. మ్యాక్స్ ఇక్కడ అందరూ కూడా సన్సెట్ చూడడానికి వస్తారు. కానీ ఆ రోజు క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల వెదర్ బాగలేదు అని చిన్న రిపోర్ట్ వల్ల వాళ్ళకి ఎక్కడ ఎవరూ రాలేదనమాట. ఇదేంటంటే సీ వాల్క్, చిన్న రాళ్ళతో పెట్టిన చిన్న సముద్రంలోకి సగం వరకు కూడా రాళ్ళతో ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ చాలా బెస్ట్‌గా నా లైఫ్‌లో నేను ఎంజాయ్ చేసినంతకంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేశాను. ఎందుకనంటే నాకిక్కడ వాతావరణం చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. ఐ లవ్ ఫిషింగ్ అనమాట. అలాగే సారీ, ఇక్కడ ఏమవుతుందనంటే మీరు వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అనిపించే భావన ఏంటనంటే మీ మైండ్‌లో రన్ అయ్యేది ఏంటనంటే ఆ బీచ్‌లోకి దూకేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుందనమాట. మన సైడ్ ఉన్న అట్టుగా కాకుండా చాలా క్రిస్టల్ క్లియర్‌గా బ్లూయిష్‌లో ఉంటుందనమాట. అండ్ ఇక్కడ ఒక మాన్యుమెంట్ ఉంది. ఈ మాన్యుమెంట్‌కి ఒక హిస్టరీ ఉందనమాట. మాన్యుమెంట్ హిస్టరీ ఏంటనంటే ఇండియన్ కనిపెట్టింది ఎవరు అని అంటే మీరేం చెప్తారంటే వాస్కో డి గామా అంటారు. యాక్చువల్‌గా వాస్కో డి గామా అనే వ్యక్తి కనిపెట్టిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కనిపెట్టలేదు. బ్రిటిషర్సే. కానీ బ్రిటిషర్స్‌లో కొంతమంది జాలర్లని పట్టుకొని వాళ్ళు ఎవరైతే ఈ వేట చేసుకొని బతుకుతారో వాళ్ళని పట్టుకొని వచ్చారనమాట. అలా రావడం వల్ల మీకేమైందనంటే అంతకుముందే ఒక వ్యక్తి బ్రిటిషర్స్‌లోనే ఒక వ్యక్తి ఆర్మీ ఎంప్లాయ్ బోట్ తోటి నావిగేషన్ రూట్ అనేది, ఎందుకంటే అప్పట్లో నావిగేషన్ చూపించేది ఏమి ఉండేది కాదు. కాంపాస్ ఒకటి ఉండేది, అది చూసుకొని వచ్చేవారనమాట. అయితే ఆ వ్యక్తి వచ్చిన రూట్‌ని రాళ్ళతో అక్కడ కొన్ని నావిగేషన్‌కి సంబంధించిన రాళ్ళని అక్కడ పెట్టేసి ఆ రూట్‌ని అయితే చూసుకొని వచ్చారనమాట. అది కూడా ఆహ్, జ ల్యాండ్‌కి దగ్గరలోనే, లోపలికి అంటే సముద్రంలో కాదు. అయితే ఇలా చేయడం వల్ల వాస్కో డి గామా వచ్చిన తర్వాత వాస్కో డి గామా మనకి వచ్చాడు ఫస్ట్ అని చెప్పేసేసి మనం అనుకుంటాం. కానీ అది కాదు. ఆ మాన్యుమెంట్ ఇక్కడ ఉందనమాట. అదేంటంటే బ్రిటిషర్స్ ఫ్లాగ్ ఇక్కడ ఒకటి ఉండేదంట. అంటే ఎర్లియర్ ఉండేది. ఇప్పుడు తీసేశారు. ఇక్కడ ఒకటి కాగడా ఎలిగి ఉండేదనమాట. అంటే లైక్ లైట్ హౌస్ కిందనమాట. అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా సముద్రంలో ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే అవ్వడానికి ఉండేదనమాట. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉండేనంటే కొంచెం ఫారెన్ టైప్ ఆఫ్ బిల్డింగ్సే ఉంటాయి మ్యాక్స్. కానీ ఇప్పుడు రీసెంట్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్‌లో కొంచెం డిఫరెంట్ మారుతుంది. మన యాస్పెక్ట్‌లో వస్తుందనమాట. కానీ ఇక్కడ అలా కాదు. అండ్ చూడండి అక్కడ మీకు చాలామంది ఫిషింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఐ థింక్ నేను వెళ్ళిన రోజంటే సండే అనమాట. కాబట్టి సండే కాబట్టి అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ కూడా ఫిషింగ్ చేయడానికి అలౌడ్ ఇస్తుందనమాట. అండ్ మీకేమనిపిస్తుంది? వాటర్‌లోకి దూకేయాలనిపిస్తుంది గదా!
మీకు అక్కడ బోట్‌లో కనిపిస్తుంది. ఒక చిన్నది బోట్ కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ 2 బోట్స్ పడిపోయి ఉన్నాయి. ఎందుకు పడిపోయిందంటే ఒక 6 మెంబర్స్ బోటింగ్‌కి వెళ్లారు. అది ఎవరి తప్పిదమో తెలీదు కానీ పడిపోయారన్నమాట. అయితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. తేలాడుతూనే ఉన్నారు. అండ్ రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి ఆల్రెడీ వాళ్ళని కాపాడేసింది. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి అనుకున్నాను. కానీ అది చూసిన తర్వాత వెళ్ళాలనిపించలేదు. అంటే వాటర్ అంటే భయం కాదు. కాకపోతే స్విమ్మింగ్ వచ్చు. కానీ ఎందుకు రిస్క్ అని చెప్పేసేసి వెళ్ళలేదనమాట. ఎందుకంటే నా దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఫోన్ అండ్ ల్యాప్‌టాప్, బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఒక్కడినే ఎళ్ళాను కాబట్టి ఇంకొకళ్ళు సెకండ్ పర్సన్ ఉంటే ఆ పర్సన్‌కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళొచ్చు నేను. కానీ వెళ్ళలేదు. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ బాల్స్ ఉంటాయన్నమాట. అవి నేను వీడియో తీయలేదు. కానీ పక్కనే రైట్ సైడ్ పక్కనే ఉన్నాయి. వాటర్ ఫ్లోటింగ్ బాల్స్. దాంట్లో ఏంటంటే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి మీరు బీచ్ మీద వాటర్ మీద తేలియాడుతూ వాటర్ ఫ్లోటింగ్ బాల్స్‌లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా చాలా బావుంది. అండ్ బోటింగ్ కూడా చాలా బావుంది. అండ్ పారాషూట్ తోటి మీకు బోటింగ్ చేయిస్తారనమాట. పారాగ్లైడింగ్ టైపు. అది కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ అనిపించింది నాకు. ఎందుకనంటే హ్మ్. అక్కడ కొంచెం రిథమ్ రిథమ్ ఎలా ఉందనంటే ఎంజాయ్ మూమెంట్ అనమాట. మీరు మొత్తం బాధలు, మీ టెన్షన్స్ ఇవన్నీ వదిలేసేసుకునేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది సీసోర్ మీద సీ వాల్కర్ అనమాట ఇది. మీరు అక్కడ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నార్మల్‌గా ఇంకెక్కడైనా మీరు చూసుకుంటే ఆ వాల్కర్స్‌లోకి మీకు నార్మల్ పీపుల్స్‌కి అలౌడ్ ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. అలౌడ్ ఉంటదనమాట. అండ్ ఇక్కడకి మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా రావాలి అనంటే మీరు అంటే నేను ఇక్కడికొచ్చింది ఎలాగనంటే ఒక హిస్టరీ క్రియేట్ చేస్తూ వచ్చాను ఇక్కడికి నేను ఉడిపి. ఎందుకంటే నాకు ప్రీవియస్ రోజు సాటర్‌డే నాకు చెన్నైలో వర్క్ ఉండి చెన్నై వచ్చాననమాట. చెన్నై వచ్చిన తర్వాత చెన్నైలో ఖాళీగా ఉన్న టైం చూసుకొని మెరీనా బీచ్‌కయితే వెళ్ళాను. అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత వితిన్ 1 ½ అవర్‌లో నాకు ఫ్లైట్ అయితే నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇక్కడ మంగళూరు వచ్చాను. మంగళూరు నుంచి ఉడిపి వచ్చాననమాట. ఓకే. ఉడిపి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇక్కడికి ఎందుకో బీచ్‌కి వెళ్ళాలనిపించింది. ఎట్ ఎ టైమ్‌లో నేను వితిన్ హవర్స్ గ్యాప్‌లో ఈస్ట్ అండ్ వెస్ట్ పోల్స్‌లో కూడా నేను బీచెస్‌ని టచ్ చేశాను. అది కూడా చాలా ఫాస్టెస్ట్ అనమాట నార్మల్‌గా. ఎందుకంటే ట్రైన్ జర్నీ అయితే లేట్ అయిపోద్ది గదా! అలా ఫ్లైట్ జర్నీలో నేను 2 ఈస్ట్ అండ్ వెస్ట్‌లో నేను ఒకేసారి పోల్స్ టచ్ చేశాను. అది నాది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. అయితే ఇక్కడికి మీరొచ్చిన తర్వాత ఇక్కడ సీ వాల్కర్ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది. మీరు ఈ ర్యాంప్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు ఎండ్ ఆఫ్ ర్యాంప్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు ఐలాండ్స్ వ్యూ చూడొచ్చు. అలాగే సన్‌సెట్ వ్యూ కూడా చూడొచ్చనమాట. ఐ థింక్ ఇక్కడ మేజర్‌గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటనంటే ఇక్కడ నో లిమిట్స్ అండి. ఎవరికైనా సరే ఇది ఎక్కడికైనా సరే పర్మిషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరు కూడా గార్డ్స్ ఉండి మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ, రిస్ట్రిక్ట్స్ పెట్టడం కానీ ఏముండదు. మీరు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఐ థింక్ మీరు ఫిషింగ్ చేస్తానంటే అక్కడ ఫిషింగ్ రాడ్స్ ఉంటాయి. ఈచ్ వన్ ₹20 సంథింగ్ అలా తీసుకుంటారు. అండ్ అక్కడ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీరు ఐలాండ్స్‌కి వెళ్ళాలంటే ఐలాండ్స్‌లో కూడా మీరు వెళ్ళే పర్మిషన్ ఉంది. ఐలాండ్స్‌లో కూడా షాప్స్ లేదనంటే ఫిషింగ్ చేయడానికి అండ్ అక్కడ మీకు శాండ్ మసాజ్ లేదనంటే ఇంకా చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఐలాండ్స్‌లో మీకుంటాయి. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఫారినర్స్‌కి కొంచెం ఇబ్బందికరంగా లేకుండా కొంచెం వాళ్ళకి అనుగుణంగా పెట్టిన ఫీచర్స్ అనమాట ఇవి. అది కాక వాళ్ళకే కాదు గదా! మన ఇండియాలో మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు ఎంజాయ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగపడే ఛాన్స్ ఏంటనంటే ఐలాండ్స్. ఐలాండ్స్‌కెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ మనకి ఫుల్‌గా కోకోనట్ ట్రీట్ అనేది ఉంటుందనమాట ఫుల్‌గా ఐలాండ్స్‌లో. ఐ థింక్ అదే కోకోనట్ ట్రీట్ అంటే మీకు తెలిసే ఉంటది గదా! బాలయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కోకోనట్‌లో వోడ్కా కలుపుకొని సంథింగ్ అలాగని అలాంటి ట్రీట్స్ ఉంటాయన్నమాట. నాన్ ఆల్కహాలిక్స్ అయితే మీరు అక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మీకు ఇక్కడే ఒడ్డునే బావుంటుంది సీషోర్ దగ్గర. ఒకవేళ మీరు ఆల్కహాలిక్స్ అయితే మీరు అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసొచ్చొచ్చనమాట. రైట్. అండ్ ఇక్కడ ఇక్కడ ఒక సినారియో ఏంటనంటే నా మాటల్లో వినండి. నేను దానికి మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. లెట్స్ సే సీ వాల్కర్ ఇది వెస్ట్ సైడ్, ఉడిపిలో వెస్ట్ సైడ్, ఇంకా మన ఇండియా ఎండింగ్ అనమాట. వెస్ట్ సైడ్ ఇండియా ఎండింగ్. అక్కడ సీ వాల్కర్ అనమాట ఇది. మనం సముద్రం మీద నడుచుకుని వెళ్ళే అంత ఫీల్ ఉంటుంది అనమాట. ఇండియాస్ ది బెస్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ ఏంటంటే ఇక్కడే. ఇండియాలో ద బెస్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ ఇక్కడే ఉంది.
ఇక్కడికి జస్ట్ మనం విజిట్ చేసామని అంటే సన్సెట్ చూడకుండా వెళ్ళామని అంటే మనం మనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అనమాట. అందుకని నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చా ఇక్కడికి. ఏంటంటారు, ఎప్పుడైనా ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఆ డ్రీమ్ ఏంటంటే వర్క్ చేస్తూనే ఆడికి దెబ్బాలని డ్రీమ్ ఉంటుంది కదా. ఆ డ్రీమ్ నా దగ్గర అదేంటంటారు నెరవేరింది అనమాట. ఎందుకనంటే ఒక పక్కన వర్క్ అయిపోద్ది, ఇంకో పక్కన ఆ ప్రదేశాలు చూడడానికి కూడా టైం ఉంటుంది. అండ్ టైం ఇస్తారు మా కంపెనీ వాళ్ళు. ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళే కాల్ చేసి పలానా ఎక్కడున్నారో తెలుస్తుంది కదా వాళ్ళకి. వాళ్ళు కాల్ చేసి అక్కడ పలానా ఫేమస్ అంట, విజిట్ చేయంటారు. అంటే వర్క్తో పాటు ఎంజాయ్మెంట్ కూడా ఇస్తారన్నమాట మా కంపెనీ వాళ్ళు. సీ వర్క్ అదే అండి. చూపిస్తా, ఇంకా ఎదురుకి వెళ్తున్నా. వెనకాల చూసారా, సన్ రెడీగా ఉంది సన్సెట్ అవ్వడానికి. అక్కడ సమ్ ఐలాండ్ ఏదో ఉంది. ఆ ఐలాండ్ మీద దగ్గర ఏదో సంథింగ్ అదేంటంటారు లైట్ హౌస్ ఉందన్నమాట. అలాగే ఏదో సంథింగ్ టూరిజం ప్లేస్ సంథింగ్ ఏదో ఉంది అక్కడ, బాగుంది. ఈ సైడ్ పీతలు చేపలు ఫుల్ ఉన్నాయి. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇవి తగులుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇవే ఏదో మేము చుట్టాలు అన్నట్టుగా నాకు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడైనా క్వార్టర్కి విజిట్ చేస్తే ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్లేస్ని ఫస్ట్ విజిట్ చేసింది అంటే ఇండియా అప్పుడు ఎవరికి తెలియనప్పుడు ఈ ప్లేస్ని ఫస్ట్ విజిట్ చేసింది బ్రిటిషర్స్ అనమాట. అందుకని ఇక్కడ మ్యాక్సిమం బ్రిటిషర్స్ బీచ్ నేమ్స్ ఉంటాయి. మాల్పీ, కన్నల్, ఇంకా సమయం ఏదో బ్రిటిషర్స్ నేమ్సే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ విజిట్ చేసింది వాళ్ళే. అంటే ఇండియా ఎక్స్ప్లోర్ అవ్వకముందు ఇక్కడికి ఫస్ట్ విజిట్ చేసింది యాదవులే. అందుకని యాదవుల పేర్లో ఉంటుంది. అబ్దుల్ కలాం అనో, చాచా నెహ్రూ అనో ఏముండవు. ఇక్కడ సమ్ పీపుల్స్ ఫిషింగ్ చేస్తారు, చూపిస్తారు. యా, దట్స్ ఆల్. ఈ వీడియో ఇంతవరకునే. ఎందుకనంటే సెకండ్ వీడియో నేను మంచి చాలా ఎగ్జైటింగ్గా నేను తయారు చేసి పెట్టాను అనమాట. సెకండ్ వీడియోలో కూడా నేను ఇక్కడ ఉడిపిలో లేను, ఉడిపి నుంచి మళ్ళీ నేను తిరువనంతపురం అంటే త్రివేంద్రం వెళ్ళిపోయాను అనమాట. అక్కడ కూడా నేను బీచ్కి టచ్ చేశాను. అక్కడ ఇంకా చాలా ఎక్సలెంట్ వ్యూస్ అయితే నేను కవర్ చేశాను అనమాట. అవి కూడా మీకు సెకండ్ వీడియో ద్వారా ఇస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఉడిపి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అండ్ ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ విధంగా ఉంటుందని మీకు ఎలా డౌట్స్ ఏమైనా వస్తే కింద కామెంట్ రూపంలో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఎక్కడ స్టే చేయాలి అనే దాన్ని బట్టి మీకు కొన్ని ప్రికాషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏ హోటల్ బుక్ చేసుకోవాలి, ఆన్లైన్ బుక్ చేసుకోవాలా, ఆఫ్లైన్ వెళ్ళాలా అనే దాన్ని బట్టి నేను చిన్న గైడ్ ఇస్తాను. ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్లో చాలా వరకు నేను రూమ్స్లో బుక్ చేసుకున్నప్పుడు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో నేను మోసపోయింది చాలా వరకు జరిగిందనమాట. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో, ఫర్దర్ వీడియోస్లో మీతో పాటు డిస్కస్ చేస్తాను. అండ్ మీకు కూడా ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు అవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ లేదంటే ఇలాంటి ట్రావెలింగ్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ స్టే చేయొచ్చు, ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం
నా ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సపోర్టింగ్ ఉంటే నేను మరిన్ని వీడియోస్ నేను ముందరికి వెళ్ళి మరొక నా అన్వేషణ 2 అనే విధంగా నేను ఒక మంచి పేరు తెచ్చుకుంటాను అనుకుంటున్నాను. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టేక్ కేర్. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా విజయ్ కుమార్ అని నేను మళ్ళీ ఒక టైటిల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు చాలా ఓపికగా చూసినట్టున్నారు. అండ్ టైం ఎక్కువైపోయింది, అందుకని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఆ సెకండ్ పార్ట్ కూడా వచ్చేస్తుంది తొందరలో.